ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్పై ఇచ్చే వడ్డీని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించిన వడ్డీ రేటును 8.25%గా కొనసాగించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మండవియా నేతృత్వంలోని సోమవారం జరిగిన 239వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వరుసగా 3వ ఆర్థిక సంవత్సరంలోనూ వడ్డీ రేటును మార్చకపోవడం గమనార్థం. గత 2 ఆర్థిక సంవత్సరాల్లోనూ పీఎఫ్ వడ్డీ రేటు 8.25%గానే అందించారు. ఈసారి పీఎఫ్ వడ్డీ రేటు తగ్గిస్తారని అంచనాలు ఉన్నప్పటికీ ఎలాంటి మార్పులు చేయకుండా ఊరట కల్పించారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రావిడెంట్ ఫండ్కు చెల్లించే డబ్బులకు 8.25% వడ్డీ రేటు ఇవ్వాలని సోమవారం జరిగిన సమావేశంలో సిబిటి నిర్ణయం తీసుకుంది అని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు పేర్కొన్నాయి. వడ్డీ రేటుకు సంబంధించి సిబిటి ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించనున్నారు. ప్రభుత్వం అధికారికంగా వడ్డీ రేటును నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత ఈపీఎఫ్ చందాదారు అకౌంట్లకు వడ్డీ మొత్తం జమ చేస్తారు. ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో 7 కోట్ల మందికి పైగా చందాదారులు ఉన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భవిష్య నిధిపై వడ్డీ రేటు 8.15%గా నిర్ణయించారు. ఆ తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.25%కి పెంచారు. అప్పటి నుంచి ఈ వడ్డీ రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. వరుసగా 3వ ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీ 8.25%గా యథాతథంగా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇన్యాక్టివ్గా ఉన్న ఈపీఎఫ్ ఖాతాల్లోని అన్క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి సైతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో 1000 కంటే తక్కువ మొత్తాలు ఉన్న 1,33,00,000 అకౌంట్లను గుర్తించారు. అందులో ఉన్న 5,68,00,000 అకౌంట్లను సెటిల్ చేయనున్నారు. ఆ తర్వాత 1000కి పైగా బ్యాలెన్స్లు ఉన్న అకౌంట్లను గుర్తించి వారి బ్యాంకు ఖాతాల్లో ఆ సొమ్మును జమ చేయనున్నారు. కేంద్ర కేబినెట్ సైతం ఇటీవలే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నిష్క్రియంగా ఉన్న పీఎఫ్ ఖాతాల్లో సొమ్ము పేరుకుపోతున్న క్రమంలో ఆయా డబ్బులను వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు.